మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఎంత ట్రై చేసినా రిజల్ట్ మాత్రం రాకుండా ఉంటే ఇతరుల్ని చూస్తే వాళ్ల లైఫ్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ప్రమోషన్స్, సక్సెస్, హ్యాపీనెస్ అన్నీ వాళ్లకే వస్తున్నట్టు. మనం మాత్రం లోపలడుగుతాం, నాలో ఏదైనా ప్రాబ్లం ఉందా? బిఫోర్ యూ బ్లేమ్ యువర్ సెల్ఫ్, ఒక్కసారి ఇది విను. ఈ ఫీలింగ్ గురించి అడ్వైస్ కన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక చిన్న స్టోరీ ఉంది. ఒక ఫార్మరు, 2 పాట్సు, వాళ్ల మధ్య ఉన్న ఒక కథ. ప్రతిరోజూ ఒక రైతు తన ఇంటి నుంచి దూరంగా ఉన్న నది దగ్గరకి నడిచేవాడు. భుజాలపై ఒక కర్ర. ఆ కర్రకి 2 మట్టి కుండలు వేలాడుతూ ఉండేవి. ఒక కుండ పర్ఫెక్ట్, చిల్లు లేదు, నీళ్ళొక్క చుక్క కూడా కారవు. ఇంకో కుండ కొంచెం పగిలింది, నడుస్తూ నడుస్తూ నీళ్లు జారిపోతుంటాయి. ఇంటికి చేరేసరికి పర్ఫెక్ట్ కుండ ఫుల్ వాటర్ తీసుకెళ్తుంది. పగిలిన కుండ మాత్రం సగం నీళ్లతోనే ఉంటుంది. ప్రతిరోజూ అదే, ఎప్పుడూ అదే రిజల్ట్. ఆ పగిలిన కుండకి బాధ పెరిగిపోయింది. నేను ఎంత ట్రై చేసినా పూర్తిగా చేయలేకపోతున్నాను. నేను యూజ్లెస్ కాదా? ఇంకో కుండలా ఎందుకుండలేకపోతున్నాను? ఒకరోజు ఆ కుండ రైతుతో చెప్పింది, నన్ను క్షమించు, నేను నీకు ఉపయోగపడటం లేదు. రైతు నెమ్మదిగా నవ్వాడు. నువ్వూ తక్కువ కాదు అన్నాడు. నీవల్లే నాకింతవరకు నీరు చేరుతోంది. కాస్త ఆగి మళ్ళీ చెప్పాడు, రేపు మనం నడుస్తున్నప్పుడు ఒక్కసారి రోడ్డు వైపు జాగ్రత్తగా గమనించు. మరుసటి రోజు ఆ కుండ గమనించింది. రోడ్డు ఒకవైపు అందమైన పూలు, మరోవైపు ఏమీ లేవు. రైతు చెప్పాడు, నీవైపున నేను విత్తనాలు నాటాను. నీ చిల్లువల్లే వాటికి నీళ్లు వచ్చాయి. నువ్వు పగిలిన దానివి కాదు, నువ్వు అవసరమైన దానివి. మనలో చాలామందికి ఆ పగిలిన కుండలా అనిపిస్తుంది. పర్ఫెక్ట్ కాదు, ఫాస్ట్ కాదు, ఇంప్రెసివ్ కాదు. కానీ నువ్వు వీక్నెస్ అనుకునేది ఎక్కడో వాల్యూ క్రియేట్ చేస్తుండొచ్చు. ఎబ్రహాం లింకన్ ఎన్నో ఫెయిల్యూర్స్ చూశాడు, అప్పుడే లీడర్ అయ్యాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్కూల్లో స్లో అన్నారు, కాని ప్రపంచం మారిపోయింది. ఓప్రా విన్ఫ్రీ టీవీకి పనికిరావన్నారు. వాళ్ళు యూజ్లెస్ కాదు, వాళ్ళు డిఫరెంట్. నువ్వు వెనక ఉన్నట్టనిపిస్తే నువ్వు తక్కువ అనుకోకు. పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు వాల్యుబుల్ అవ్వడానికి. కొన్నిసార్లు నీ పర్పస్ నీ క్రాక్స్ నుంచే పుడుతుంది. నువ్వు యూజ్లెస్ కాదు, నీ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు.